ఎడారిలో ప్రవాహములు డిసెంబరు 6వ దిన పాఠము. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునో నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. జార్జి ముల్లరు సాక్ష్యమిట్లున్నది. 1829 జూలైలో ప్రభువు తన రెండవ రాకడను గురించి సత్యములు బయలుపరిచినప్పుడు నేను ప్రపంచమంతటి రక్షణ కొరకు ప్రార్థించుట పొరపాటని గ్రహించి తిని, దానివలన నాకు బయలుపడినదేదనగా నా అంతర్యంలో నశించుచున్న ఆత్మలన్నిటి విషయమై భారము కలిగినది. నా చుట్టూనున్న ప్రపంచము దుష్టుని చేతిలో చిక్కి నిద్రించుచున్నది. అయితే ప్రభువైన యేసు ఇంకనూ ఆలస్యము చేయుచుండగా ఆయన కొరకు నేను చేయగలిగినది చేయలేనా? నిద్రించుచున్న సంఘమును మేల్కొల్పలేనా? యేసు రాకడకు ముందు కష్టతరమైన కొన్ని ఏండ్ల గడువు ఉండవచ్చును. అయితే కడబూర ఊదనయున్న దూత తన పిలుపుకై సిద్ధముగా ఉన్నట్టు నేను గుర్తించుచున్నాను. అది నేడే జరుగునేమోనన్నట్టున్నది. రేపు క్రీస్తు ప్రభు ఒలీవ కొండ మీద అడుగు పెట్టెనను మాట వినబడవచ్చును. లేదా కల్వరి కొండ మీద నుండి క్రీస్తు తన రాజ్యపాలన ప్రారంభించెనను ప్రకటన వినబడవచ్చును. కనుక చచ్చిన సంఘములారా మేల్కొనుడి. ఓ క్రీస్తు దిగిరమ్ము. గాయపడిన మందిరమా, నీ కిరీటమును తీసుకునము. రాజ్యము నీదే. అది సాయంకాలము కావచ్చును. నీ పని పూర్తి అయిన తరువాత సూర్యుడు అస్తమించుట చూచుటకు నీవు కుర్చీలో కూర్చుండి ఉండగా, పగటి సమయము సముద్రములో మునిగిపోవుచుండగా, నన్ను గురించిన తలంపులతో గంటల తరబడి గడుపుము. పల్లెటూరు పిల్లలు నీ ఇంటి మార్గమున పోవుచుండగా వారి అడుగుల చప్పుడుతో నా అడుగుల చప్పుడు కూడా వినబడగలవు. కనుక మెలకువగా నుండమని చెప్పుచున్నాను. ప్రొద్దుగుంకు వేళలో కనబడు నక్షత్రము వెలుగులో నీ గది నిండా దుమ్ముపడి ఉన్నప్పుడు, మేఘములు దూరంలో నుండగా నీ ఇంటి ద్వారము మూసి ఉండగా నేను వచ్చేదను. ఆమేన్.